హీరోల మీద అభిమానం ఉండటంలో తప్పులేదు. డైరెక్టర్లని వెధవలు చేయటం లేకపోతే హీరోయిన్లను వెధవలు చేయడమే తప్పు. గుంటూరు కారం సినిమా నేను మొన్నే చెప్పాను. ఖచ్చితంగా ఊరికినే ఫస్ట్ రాగానే కొంతమందికి ఒకే సినిమాను చూసిన వాళ్ళలో ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చుతుంది. నాకు నచ్చని సినిమాలు ఇంకొకరికి నచ్చినాయి, ఇంకొకరికి నచ్చిన సినిమాలు నాకు నచ్చలేదు. అది వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది. అసలు సోషల్ మీడియాలో అది ట్రోల్ చేయడమే తప్పని చెప్పాను నేను. అలాగే మహేష్ బాబుని అలా వదిలేస్తే అదేంటనేది చూసుకుంటారని కూడా చెప్పాను. కానీ గుంటూరు కారానికి సంబంధించి జరిగింది ఏంటి, అది ఫెయిల్ టాక్ అనేది సోషల్ మీడియాలో రావడం, దాని ఇంపాక్ట్ పడుతుంటే దానికి టార్గెట్గా శ్రీలీల హీరోయిన్ని టార్గెట్ చేసి ఆమె మీద తీవ్రమైనటువంటి మొదట్లో త్రివిక్రమ్ మీదన అదేది ఆ కుర్చీ మడతబెట్టి లాంటి, తర్వాతన అదేదో నక్లేస్ గొలుసు లాంటి, అంటే ఇదివరకు సినిమాల్లో దాన్ని చూసి బయట పాపులర్ అయ్యి ఇప్పుడు బయట పాపులర్ అయిన వాటిని తీసుకొచ్చి సినిమాల్లో పెట్టుకుంటున్నటువంటి రోజులు. అది త్రివిక్రమ్ తప్ప, అంగీకరించిన మహేష్ బాబు తప్ప, అది వాళ్ళ ఇష్టం. బట్ మధ్యలో శ్రీలీల ఏం చేసింది, ఏ పాత్ర ఇస్తే అది చేస్తుంది. నటించడం వచ్చు అమ్మాయికి, డ్యాన్స్ చేయడం వచ్చు, చదువుకున్న అమ్మాయి. అట్లాంటి అమ్మాయిని ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయటం అనేటువంటిది మన హీరోల కోసం అని చెప్పి ఇంకొకళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదేమో ఆలోచించుకోవడం బెటర్.